సార్ ఈ స్పెషల్ మెంటర్ ప్రోగ్రామ్ అనేది తెలుగు మీడియం వాళ్ళకి వర్తిస్తుందా సార్? అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, తనది రూరల్ బ్యాక్గ్రౌండ్, చదివింది ఎడ్యుకేషన్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే జరిగింది. కాకపోతే వాడికి ఒక భయం ఏంటంటే తనకి ఇంగ్లీష్ అంతగా రాదు, ఇంగ్లీష్ మీడియంలో చదివినా కూడా అక్కడ స్టాండర్డ్స్ లేకపోవడం వల్ల ఇంగ్లీష్ రాదు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పగలుగుతారు? బేసికల్గా ఏంటంటే మామూలుగా స్పెషల్ మెంటరింగ్ ప్రోగ్రామ్ విత్ టెస్ట్ సిరీస్ అనేది యాక్చువల్గా నేను తీసుకొచ్చిన కొత్త మాడ్యూల్ ఇది. ఈ స్పెషల్ మెంటరింగ్ ప్రోగ్రామ్ విత్ టెస్ట్ సిరీస్ అనే దాన్ని నేను ఏం చేశానంటే ఇలా డిజైన్ చేశాను. నేను దాదాపుగా ఒక 7-8 పేజీలు దాటిన ఒక టైం టేబుల్గా తయారు చేశాను. ఇందులో మనం ఏం చేసామంటే డేట్లు వేసుకుంటూ వెళ్ళాం. అంటే ఏ డేట్లో ఎప్పుడెప్పుడు ఏం చదవాలి, సిలబస్ని ఒక ఆర్డర్లో ఇచ్చుకుంటూ వెళ్ళాం. మనం ప్రతిసారి సిలబస్ని ఒక ఆర్డర్లో ఇచ్చుకుంటూ వెళ్ళాం. ఆల్ పేజెస్లో ఆల్ సిలబస్ పేపర్, దానికి ఏమేమి రిసోర్సెస్ చదవాలో చెప్పాం. ఈ రిసోర్స్ పుస్తకాలు ఇంతకుముందు మనం ఒకసారి మాట్లాడుకున్నాం, మీ ఇద్దరికి గుర్తుండే ఉంటుంది, 30 పుస్తకాలు మాత్రమే చదివి సరిపోతుంది అని. ఆ 30 పుస్తకాల లిస్టుని సిలబస్ వారీగా కేటగరైజ్ చేసేసి ఇచ్చేసామన్నమాట. సిలబస్ వారీగా కేటగరైజ్ చేసి ఇచ్చిన ఈ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇది చదవండి 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 అని. ప్రతి దాంట్లోనూ కామన్గా ఏముంటుంది అంటే ఈ గురుకులం క్లాసెస్, ఈ గురుకులం మెటీరియల్ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు నేను ఈ గురుకులంలో ఉన్న క్లాసెస్ని ఇస్తున్నాను కాబట్టి కొన్ని పుస్తకాలు చదవక్కర్లేదని కదా చెప్తున్నాను నేను. కొన్ని పుస్తకాలు చదవక్కర్లేదని నేను చెప్పినప్పుడు ఆ పుస్తకాలు చదవక్కర్లేదని అనడానికి నాకు ఆథెంటిసిటీ ఏంటి అంటే నేను ఈ గురుకులం క్లాస్ ఇస్తున్నాను కాబట్టి. సో అందుకని దీన్ని స్పెషల్ మెంటరింగ్ ప్రోగ్రామ్, ఆ స్పెషల్ మెంటరింగ్లో కోచింగ్ ఇంక్లూడ్ అయింది, ప్లస్ టెస్ట్ సిరీస్. అంటే ఎప్పటికప్పుడు నువ్వు చదువుతావు, టెస్ట్ రాస్తావు, చదువుతావు, టెస్ట్ రాస్తావు, చదువుతావు, టెస్ట్ రాస్తావు. ఈ రెండింటికి ఉపయోగపడేలాగా అంటే కోచింగ్ ప్లస్ మెంటరింగ్ ప్లస్ టెస్ట్ సిరీస్ సైమిల్టేనియస్గా చేసే ఒకనొక ప్రక్రియ. ఇప్పుడు ఇందులో దీన్ని కనుక మనం ఈ మొత్తం ఇదంతా టైం టేబుల్, ఇది నేను మీకు చూపిస్తున్న పేజీలన్నీ, వీటిని కనుక మనం అర్థం చేసుకుంటే ఏం తెలుస్తుంది అంటే ఏ డేట్లో ఏ డెడ్ లైన్ తోటి ఏ టాపిక్ని సిలబస్లో ఉన్నదాన్ని ఏ పుస్తకాల్లోంచి ఏ ఈ గురుకులం రిసోర్స్ నుంచి చదవాలో మనం ఒక టైం టేబుల్ ఇచ్చేస్తున్నాం. మనం ఈ గురుకులం క్లాసెస్ని కూడా దీంతో అనుసంధానం చేసుకుంటూనే మనం వాళ్ళకి అప్డేట్ చేస్తాం. మెటీరియల్ కూడా మనం ఇస్తాం కాబట్టి ఇది తెలుగు లిటరేచర్ కూడా నేను తెలుగు లిటరేచర్ మాత్రమే టీచ్ చేస్తాను ఈ గురుకులంలో కాబట్టి తెలుగు లిటరేచర్ కూడా సేమ్ అలాగే వేసాం మనం. ఇదేమో తెలుగు లిటరేచర్కి సంబంధించిన టైం టేబుల్, ఇదేమో జిఎస్కి సంబంధించిన టైం టేబుల్. ఇదంతా వేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మీరు నమ్మరు, సరిగ్గా కనుక ఒక స్టూడెంట్ చదివితే ఉదాహరణకి ఇది 3 జూలై 2023 స్టార్ట్ చేస్తున్నాం, లాస్ట్ డే ఎప్పుడు వచ్చింది అంటే కాస్త అటు ఇటుగా 23 అక్టోబర్ 23, అంటే కాస్త అటు ఇటుగా నాకు తెలిసి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు అయిపోతుంది. 4 నెలల్లో ఇదంతా అయిపోతుంది. అంటే ఎప్పుడంటే ఒక స్టూడెంట్ రోజుకి 8 అవర్స్ కష్టపడితే, అందుకు నేను ఏం చేసామంటే ఇందులో నోట్ అని రాసి మనం ఏం చేస్తామంటే ఒకవేళ ఎవరైనా ఎంప్లాయీస్ హౌస్ వైఫ్స్ కనుక రోజుకి 6 గంటలు 3 గంటలు అలా ఇవ్వగలిగినప్పుడు దీన్ని స్ట్రెచ్ చేసుకునే విధానం చెప్పాను. స్ట్రెచ్ చేసుకునే విధానం అంటే సాధారణంగా ఇది 4 నెలల్లోనూ 5 నెలల్లోనూ కంప్లీట్ చేసుకుంటున్నాం మనం. సో 5 మంత్స్లో ఇది ఫస్ట్ రీడింగ్. ఇది ఫస్ట్ రీడింగ్కి మనం ఇస్తున్న కన్సైజ్డ్ మాడ్యూల్ అనమాట. ఇది నాకు తెలిసి ఫిల్టర్ మీద ఫిల్టర్ మీద ఫిల్టర్ మీద ఫిల్టర్, ఇది ఇంతకైనా ఫిల్టర్ లేదంటే కాదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా రోజు తక్కువ వింటున్నారనుకోండి, తక్కువ గంటలు, అప్పుడు ఎక్కువ నెలలు పడుతుంది. అలా అనుకున్నా 6 నెలలు, అంటే 6 నెలల్లో ఫస్ట్ రీడింగ్ అయిపోవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. అంతే మందరిగా సామర్థ్యాలు ఉన్నాయండి. మనకు వచ్చిన చికెన్ ఇప్పుడు మన ముగ్గురు ఈ రూమ్లో కూర్చున్నాం. ఈ రూమ్లో కూర్చున్న మనకి ఇప్పుడు పరిగెత్తి అటెత్తుగా వెళ్ళండి మీరు పలానా చోటకి అంటే మీరేమీ అంత ఫాస్ట్గా పరిగెత్తరు, మెల్లగా లేస్తారు, మెల్లగా నడుస్తారు, పెళ్లి కూతుర్లు వెళ్తారు. అదే ఇదే రూమ్లోకి ఒక పాము వచ్చిందనుకోండి, అప్పుడు మీరు నాగదేవత బాగున్నావమ్మా అని చెప్పి మనం ఏమి బోరా పోదాం, నాదస్వరం ఉదిద్దామమ్మ, మా ఇంటికి రా అమ్మ అని అన్నాం, పరిగెత్తాం. మరి నీకు ఎక్కడి నుంచి వచ్చింది సామర్థ్యం? క్రైసిస్ మేక్స్ యూ, సిచ్యుయేషన్ మేక్స్ యూ, అండ్ ద ప్రాబ్లమ్ మేక్స్ యూ టు బి ఛాలెంజ్డ్ అండ్ ఓవర్ పెర్ఫార్మ్డ్ ఆర్ బెస్ట్ పెర్ఫార్మ్డ్. అందుకు నేనే ఉన్నానంటే ఇలా చదవబ్బా
అని నేను ఇస్తున్నాను కదా టైం టేబుల్ని. 6 నెలలు 7 నెలలు అయితే సరిపోతుంది కదా. దట్ ఈజ్ మై పాయింట్. ఓకే సార్. అందుకని ఇలా వేసే ప్లాన్ చేసాం. ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్కి తెలుగులో చాలామందికి ఏంటంటే తెలుగు మీడియంలో పుస్తకాలు లేవేమని అంటుంటారు. ఇప్పుడు దానికి ఇది ఎథిక్స్ ఇంటిగ్రేటెడ్ సుబ్బారావు చౌదరి అనే పుస్తకం దీని యాజిటీస్గా తెలుగులో ఉంది, ట్రాన్స్లేషన్. ఇట్లా మీకు నేను అన్ని జిఎస్ ఇంగ్లీష్ మీడియం పుస్తకాలకి తెలుగు మీడియం పుస్తకాలు చూపించగలను. తెలుగు మీడియంలో లేని పుస్తకాలు లేవండి వాళ్ళ. మరి తెలుగు మీడియంలో అన్ని పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఇదే టైం టేబుల్ తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు పుస్తకాలు తెస్తూ ఉంటాడు. మన ఈ గురుకులం క్లాసెస్ బైలింగ్వల్గా ఉంటుంది. నేను తెలుగులో కాస్త ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాను, అందుకని ఇద్దరికీ అర్థమవుతుంది. క్లాస్ ఏమో తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది, ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమవుతుంది. పుస్తకాలేమో తెలుగు మీడియం పుస్తకాలు ఉన్నాయి. ఏవైతే పుస్తకాలు ఇక్కడ ఇచ్చానో అవే పుస్తకాలు తెలుగులో కూడా ఉన్నాయి. ఎన్సీఆర్టీలకి తెలుగు పుస్తకాలు లేవు, సాధారణ ఎన్సీఆర్టీ పుస్తకాలు మాత్రం ఇంగ్లీష్లోనే చదవమంటాం. ఎందుకంటే ఆ మాత్రం ఇంగ్లీష్ రాకపోతే మళ్ళీ ఎగ్జామ్ హాల్లో కష్టం కాబట్టి. అయినా అక్కడ కూడా ఇబ్బంది అనుకుంటే కనుక మేము ఏం చేస్తామంటే తెలుగు అకాడమీ పుస్తకాలని ఎన్సీఆర్టీకి ఆల్టర్నేటివ్గా చెప్తాం. కాబట్టి మీడియంతో సంబంధం లేదు. అందుకని స్పెషల్ మెంటరింగ్ ప్రోగ్రామ్ విత్ టెస్ట్ సిరీస్ అనేది ఒక డిఫరెంట్ మాడ్యూల్. ఇన్నేళ్లలో ఎప్పుడూ నేను ఈ గురుకులంలో ఇలాంటి మాడ్యూల్ తీసుకురాలేదు, ఫస్ట్ టైం తీసుకొస్తున్నాను యాక్చువల్గాను. దట్ టు జూలై 3, 2023 నుంచి స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఇది ఆ టైం టేబుల్, దానికి సంబంధించిన వివరాలు అన్నమాట. ఓకే.